అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సునీల్ తెలుగు బ్లాగ్స్. సో ఈరోజు నేను ఒక కొత్త డిఐవైతో మేము ముందుకు వచ్చాను. మన ఇంట్లో మన అమ్మ వాళ్ళవి ఓల్డ్ శారీస్ ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి, మంచి కండిషన్లో ఉంటాయి కదా. అలాంటి శారీని వాళ్ళు కట్టుకోరు, ఇష్టపడరు కట్టుకోవడానికి. సో అలాంటి శారీని మనం మనకి తగ్గట్టు ఒక డిజైనర్ లెహెంగాగా డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఐడియాతో మేము ముందుకు వచ్చాను. సో నేను ఇప్పుడు ఒక ఓల్డ్ శారీని అంటే మదర్ శారీని డాటర్ కోసం డిజైన్ చేశాను అనమాట. అది మా ఓనర్స్ వాళ్ళకే డిజైన్ చేశాను. సో అది ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఇందులో కొన్ని టిప్స్ కూడా మీకు చెప్తాను. మీరు కూడా ఎవరైనా డిజైన్ చేయించుకుంటే, అంటే కొన్ని శారీస్ ఉంటాయి అవి అవుతాయా లేదా అని డౌట్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు అవి డిజైన్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయన్నది మీతో షేర్ చేసుకుంటాను. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఫుల్గా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మనం అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఇందాక చెప్పాను కదా, శారీ ఇదే అనమాట. కలంకారీ ప్రింటెడ్ శారీ, లైట్ వెయిట్ ఉంది, మంచి మస్టర్డ్ కలర్లోని షైనింగ్ ఉందన్నమాట. సో లెహంగాగా బాగుంటుంది అని నాకు కూడా అనిపించింది. దాన్ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ 4 మీటర్స్ అవుతుంది. ఇది నార్మల్ క్రాస్ కటింగ్ కాకుండా సర్కిల్ కటింగ్లో చేస్తున్నాను. సో దానివల్ల ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి డిజైన్ స్ట్రైట్గా వస్తుంది అనమాట. సో మనం ఇలాంటి శారీస్ని డిజైన్స్ చూసుకొని దాన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి, లేదంటే క్రాస్ అయిపోతే బాగోదు, అంతగా నీట్గా ఉండదు. వేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. సో అలా నేను బార్డర్స్ 2 డివైడ్ చేసేసి మిగిలిన పీస్ని కట్ చేసుకొని మళ్ళీ బార్డర్స్ అటాచ్ చేశాను. సో ఈ విధంగా కట్ చేసి అలా 2 బార్డర్స్ని మళ్ళీ కింద అటాచ్ చేశాను అనమాట. ఇప్పుడు మీరు ఆ క్లిప్ చూసారు కదా, శారీని ఎలా కట్ చేశాను ఏంటనేది. సో ఇదనమాట లెహెంగా కంప్లీట్ అయిన తర్వాత అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. సో ఇలా మొత్తం ఫుల్ ఫ్లేర్ అనమాట. మీకు చూస్తే అర్థమవుద్ది, చూడండి ఎంత ఫ్లేర్ వచ్చిందో. మొత్తం చాలా ఎక్కువ 4 మీటర్స్ దాకా అయింది ఈ ఫ్లేర్ అంతా రావడానికి. వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది అనమాట. చూడండి అలా. అండ్ దీనికి లోపల నేను 2 లైనింగ్స్ వేసాను. క్రేప్ లైనింగ్ ఒకటి అండ్ లోపల కాటన్ లైనింగ్ ఒకటి. సో మనం మళ్ళీ శారీ పెట్టికోట్ అవి వేసుకోకపోయినా కూడా ఇది నీట్గా ఉంటుంది అనమాట. అండ్ దీనికి వచ్చి మీకు ఇందాక చెప్పినట్టు శారీలోని బార్డర్, ఇది శారీలోని పైన వచ్చిన బార్డరు, ఇది కింద వచ్చిన బార్డరు. సో మనకి ఏంటంటే కటింగ్లో బార్డర్తో పాటు కట్ చేస్తే నీట్గా రాదనమాట. అంటే బార్డర్ కొంచెం స్టిఫ్గా ఉంది. సో బార్డర్తో పాటు మనం క్రాస్ కటింగ్ చేసామంటే ఈ బార్డర్ ఈ సైడ్కి ఈ ప్లేస్లో ఎక్కడో వస్తుంది. దానివల్ల మనకి ఆ లుక్ అనేది ఉండదు అనమాట. సో దానివల్ల నేను ఏం చేశానంటే ముందు బార్డర్స్ 2 కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డిజైన్ ఉంది కదా, ఇది స్ట్రైట్గా ఇలా వచ్చింది. ఈ పాట్స్ కానీ కలంకారీ డిజైన్ టైప్ ఇలా పాట్స్ హార్స్ ఇవన్నీ స్ట్రైట్గా ఇలా వచ్చాయి. సో ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు మనకి క్రాస్ కటింగ్లో ఏమవుతుందంటే ఇలా బార్డర్స్ అవన్నీ క్రాస్గా వెళ్ళిపోతాయి. దానివల్ల మనం ఏం చేస్తామంటే దీన్ని సర్కిల్ కటింగ్లో చేశాను. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఇవి స్ట్రైట్గానే ఉంటాయి. ఈ హార్సెస్ ఇవన్నీ డిజైన్ ఇలాంటివి స్ట్రైట్గా ఉంటాయి. మనం ప్లెయిన్ అయితే ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలాంటి డిజైన్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మెయిన్ అది దృష్టిలో పెట్టుకోవాలి. లెహంగా కుట్టించుకుంటున్నాము అంటే ఆ శారీలో ఉన్న డిజైన్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. సో అందుకని నేను ఏం చేశానంటే 2 బార్డర్స్ని డివైడ్ చేసేసి ఇది ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా కట్ చేసి ఇలా 2 బార్డర్స్ని కింద అటాచ్ చేశాను. అండ్ ఇంకా ఇదేంటంటే కింద మీరు చూస్తున్నారు కదా నెట్ది మరూన్ కలర్ది, ఇది వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ శారీలోని పీసే అనమాట. దీన్ని దుపట్టాగా ఇచ్చారు, దుపట్టాగా స్టిచ్ చేయమని ఇచ్చారు. దాన్ని మళ్ళీ ఇక్కడ కూడా ఒక చిన్న ఫ్రిల్స్ లాగా వేయమని చెప్పి ఇచ్చారనమాట. సో ఇలాగా ఇది చిన్న ఫ్రిల్స్ లాగా వేసాను. దీనివల్ల ఏంటంటే దుపట్టాకి అండ్ లెహెంగాకి కూడా మ్యాచింగ్ వస్తుంది. సో వేరే వేరే పీసెస్ లాగా అనిపించకుండా ఒక మంచి కంప్లీట్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో అండ్ ఇంకా ఇందులో హైలైట్ ఏంటంటే ఈ డోరీస్, మనం డోరీస్ కూడా ఇలా డిజైనర్ డోరీస్ అటాచ్ చేసాం ఇక్కడ. వీటికి కూడా అలాగా మన దుపట్టాలో పీసెస్ని హ్యాంగింగ్స్లా పెట్టి ఇలా డిజైనర్ డోరీస్ కూడా చేశాను. సో దానివల్ల ఏంటంటే దీనికి చాలా మంచి రిచ్ లుక్ వచ్చిందనమాట ఈ లెహంగాకి. సో చూసారు కదా, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ గేరా వచ్చింది. సో ఇలా వస్తుంది మొత్తం అంతా.
అండ్ ఇప్పుడు బ్లౌజ్ ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను ఏంటంటే మీరు కావాలంటే ఎలాస్టిక్ పెట్టుకోవచ్చు, నేను మాత్రం ఇక్కడ నార్మల్గానే పెట్టాను, డోరీ కోసం పెట్టాను. అండ్ ఇక్కడ ఒక హుక్ కూడా పెట్టాను అనమాట. సో దానివల్ల వేసుకునేటప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెట్టాను. సో నెక్స్ట్ మనం బ్లౌజ్ అండ్ దాని దుపట్టా ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చి ప్రిన్సెస్ కట్లోని కోల్డ్ షోల్డర్ నెక్ వచ్చిన బ్లౌజ్ అనమాట. ఇది ఐడియా వచ్చి తనే ఇచ్చింది, తనకి ఇలా కావాలి అని నెక్ తను అడిగింది. సో ఇది కావాల్సినట్టు డిజైన్ చేశాను. ఒకవైపు ఏంటంటే స్లీవ్లెస్ లాగా వస్తుంది షోల్డర్, ఇంకొక వైపు ఏంటంటే ఓన్లీ ఇలా ఒక చిన్న బెల్ట్ లాగా వస్తుంది అంతే, ఒక 1 ఇంచ్ బెల్ట్ లాగా. అండ్ ఇక్కడ మనకి స్లీవ్స్ ఇలా వస్తాయి అన్నమాట, అంటే వేసుకుంటే కోల్డ్ షోల్డర్ బ్లౌజ్ ఎలా ఉంటుంది అలా. సో ఇలా వస్తుంది అనమాట లుక్. ఒకవైపు ఇలా వస్తాయి స్లీవ్స్, అండ్ ఇంకో వైపు ఇలాగా ఒక చిన్న బెల్ట్ అండ్ స్లీవ్. అండ్ దీనికి వచ్చి నేను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఏమి ఉండదు, ఎందుకంటే తను టీనేజర్ కాబట్టి బ్యాక్ ఫ్రంట్ ఓపెన్ లేకుండా ఇలాగ సైడ్న జిప్ అటాచ్ చేయడం జరిగింది. సో దట్ తనకి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా ఒక మంచి క్రాప్ టాప్ లుక్ వస్తుంది అన్నమాట. సో ఇలాగా దీన్ని ఇలా డిజైనర్ క్రాప్ టాప్ లాగా డిజైన్ చేశాను. అండ్ దీనికి మనం ఏ దుపట్టాతో పేరప్ చేసామో కూడా ఒకసారి చూద్దాం. సో బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట, వేసుకున్నాక చాలా బాగుంటుంది. అంటే ఈ స్లీవ్ ఇలాగా మనకి షోల్డర్ దగ్గర ఇలా పడుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ దీనికి వచ్చి ఈ దుపట్టా అనమాట, ఇది కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ శారీలోదే. సో ఓల్డ్ శారీలో ఇలాంటి వర్క్ ఉన్న పీసెస్ ఏవి పడేయకుండా దాచుకున్నారు. సో దాన్ని మనం ఇలాగ దీనికి చున్నీలాగా అటాచ్ చేయమని ఇచ్చారు. సో దానికి ఇలా చున్నీలాగా చూసారు కదా, చాలా బాగుంది. దీనికి కూడా కింద ఫ్రిల్స్ లాగా పెట్టడం వల్ల ఏంటంటే మంచి డిజైనర్ లుక్ వచ్చింది. సో కంప్లీట్గా ఇది ఇలా ఉంటుందన్నమాట. సో దుపట్టాని ఇలా వేసుకుంటే మనకి కింద ఫ్రిల్స్ రావడం వల్ల మంచి లుక్ వచ్చింది. సో ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో కంప్లీట్గా లెహెంగా అండ్ క్రాప్ టాప్ అండ్ దుపట్టా ఇవన్నీ చూద్దాం ఎలా ఉంటుంది లుక్ అనేది. Feels like love, Cupid made a shot straight into my heart. Now I'm falling fast and my world's expanding. Feels like love, even though we're kinda nervous. Together we'll be strong. I don't know for sure, all I know didn't know what hit me when we started. I was shaking electric, trying to stay calm and collected. On that summer afternoon, you were shining like a gem in the sunlight. సో అదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం ఒకసారి లైక్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది అనమాట వీడియో మీకు నచ్చిందా లేదా అనేది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కూడా నన్ను అడగొచ్చు. సో ఇలా మీరు కూడా మీ మదర్వి ఏమైనా ఓల్డ్ శారీస్ని ఇలా డిజైనర్ లెహెంగాస్గా మీరు కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.